హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ T20 అయితే మొత్తానికి రద్దయింది. సో మ్యాచ్ ఎలా సాగింది, ఎలా రద్దయింది అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి గైస్. 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్కి అహ్మదాబాద్ అయితే పెడతారన్నట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో అహ్మదాబాద్ కానప్పటికీ చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ అండ్ అహ్మదాబాద్ ఈ 5 వేదికలను అంటే పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీలంకలో ఒక 2 స్టేడియాలు అయితే ఖరారు చేసింది. కొలంబో అండ్ వేరే స్టేడియం అయితే ఖరారు చేశారు. అండ్ ఉమెన్స్ క్రికెట్కి ఒక ఇది తీసుకొచ్చారు. ఏంటంటే నెక్స్ట్ 2029 నుంచి 8 టీమ్స్ అయితే ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే కదా. సో ప్రతి వరల్డ్ కప్లో అయితే దీన్ని 10కి పెంచాలని అయితే ఐసీసీ ఆమోదం తెలిపింది. ఏదైతే దుబాయ్లో ఐసీసీ సర్వసభ్య సమావేశం అయితే జరిగిందో అప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఐసీసీ. అండ్ మనందరికీ తెలిసిందే ప్రతీక్ రావల్కి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మెడల్ రానప్పటికీ ఐసీసీతో మాట్లాడి జైషా ప్రతీక్ రావల్కి మెడల్ వచ్చేలా చేశాడు. సో జైషా నువ్వు ఎంత మెచ్చుకున్నా తక్కువే గాయస్, ఎందుకంటే బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడే తను చాలా చేశాడు ఇండియాకి. అండ్ ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా అసోసియేట్ నేషన్స్ దగ్గర నుంచి ఉమెన్స్ మెన్స్ అన్న తేడా లేకుండా సమానంగా వేతనాలు అందజేయడం చూస్తున్నాం. అండ్ ఎన్నో ప్రణాళికలు తీసుకోవడం గల బాధ్యతలు కూడా చూస్తున్నాం జైషా దగ్గర నుంచి. సో హ్యాట్స్ ఆఫ్ టు జైషా. మరిన్ని ప్రణాళికలతో ముందుకెళ్లాలని అయితే కోరుకుందాం. అండ్ ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కు ముందు అంటే సిరీస్కి ముందు మనకి భారీ షాక్ అయితే తగిలింది. అదేంటంటే రిషబ్ పంత్ ఇంజరీ కన్సర్న్ అయితే ఉంది. ఇంజరీ కన్సర్న్ ఫస్ట్ నిన్న డే 3 ఫింగర్ ఇంజరీ అన్న విషయం అందరికి తెలిసిందే. నేను ఆల్రెడీ అప్డేట్ కూడా ఇచ్చాను. అయితే ఇప్పుడు ఈరోజు బ్యాటింగ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఎల్బోకి ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ గజ్జల్లో కూడా గాయమైనట్టు తెలుస్తోంది. సో చాలా నొప్పితో విలువలాడానని చెప్పుకోవచ్చు. మరి ఇక జురేలే మనకి వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి రిషబ్ పంత్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం. కాకపోతే ఇది అంత ఈజీగా కాకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడవచ్చు రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ టీమిండియా. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం, ఎలా సాగింది ఏంటి అనేది. సో లెట్స్ మూవ్ ఇట్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఎప్పటిలాగే టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. అయితే అభిషేక్ శర్మ 5 runs దగ్గర ఉన్నప్పుడు 13 runs దగ్గర ఉన్నప్పుడు 2 times లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు. 50 runs పార్ట్నర్షిప్ వచ్చింది. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి మంచి బౌండరీస్ మీద బౌండరీస్ సాధిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో అభిషేక్ శర్మ 11 runs దగ్గర ఉన్నప్పుడు ఒక 2 రికార్డులను నెలకొల్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 528 balsలోనే 1000 runsని కంప్లీట్ చేసుకున్న మొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు, అంటే వరల్డ్ రికార్డు సృష్టించాడు. దాని తర్వాత నుంచి 570+ balsలో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ తదుపరులు ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఇన్నింగ్స్ పరంగా చూస్తే మాత్రం 27 innings విరాట్ కోహ్లీ 1000 runs అందుకోగా 28 innings అభిషేక్ శర్మ 1000 runs అందుకున్నాడు. అండ్ 29 innings మాత్రం సూర్యకుమార్ యాదవ్ 31
40 ఇన్నింగ్స్లో మాత్రం రోహిత్ శర్మ 1000 రన్స్ని కంప్లీట్ చేసుకున్న ఆటగాళ్ళ జాబితాలో రెండవ స్థానంలోకి చేరడని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ. అండ్ ఇక 56 ఫర్ నో లాస్ ఉన్నప్పుడు 4.5 ఓవర్స్కి వరుణుడు అడ్డుపడడం, అది స్టాప్ అండ్ స్టాప్గా వచ్చింది. ఎంతటికి వర్షం తగ్గకపోవడం వల్ల మ్యాచ్కి అయితే అంతరాయం కలిగింది. సో ఫలితంగా ఇండియా 2-1తో సిరీస్ అయితే కైవసం చేసుకుంది. ఇండియాకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అభిషేక్ శర్మ నిలవడం అయితే జరిగింది. అండ్ ఇక బుమ్రా 100 వికెట్స్ కలగానే మిగిలిపోయింది. మళ్ళీ T20s వచ్చేదాకా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.